మార్చి 27వ తారీఖున 3వ నెలలో గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉప సర్పంచ్ ఎన్నిక నిర్ణయించబడి ఉన్నది. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వరదరాజరెడ్డి అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని పాతరేసి ఎంత అన్యాయంగా ప్రవర్తించినది ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలే కాకుండా యావత్ ప్రపంచమంతా చూసింది. 20 మంది కలిగిన వార్డు మెంబర్ల గోపవరం గ్రామ పంచాయతీలో 20 మంది వార్డు మెంబర్లు, అందులో 19 మంది మేము గెలిచినాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక్కరు తెలుగుదేశం పార్టీ గెలిచినారు. ఇది 4 సంవత్సరాల కిందటి మాట. మార్చి 27వ తారీఖున ఉప సర్పంచ్ను ఎన్నుకోవాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది, తేదీ ఖరారు చేసినారు. అప్పటికి మా వైపు నుంచి ఈ తెలుగుదేశం పార్టీ వార్డు మెంబర్కు తోడు మా వారు మరొక 5 మంది అక్కడికి పోవడం జరిగింది. అంతా వెరసి తెలుగుదేశం పార్టీ వైపు దగ్గర వారి సొంత బలం 1, మా బలాన్ని తీసుకుంటే 5, కలిపితే 6, ఇక మేము 14 మందిమి. 14 మంది బలం కలిగిన మేము ఒకవైపు, 6 మంది బలం కలిగిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు ఉండారు. ఎవరు ఉప సర్పంచ్గా ఎన్నికైతారో ఒక్కసారి ప్రజల్ని ఆలోచించమంటున్నా. ఫేక్ ఐడి కార్డు సృష్టించి వాళ్ళు వార్డు మెంబర్లు కాకపోయినా వార్డు మెంబర్లు అని చెప్పి ఫేక్ ఐడీలు సృష్టించి లోపల పంపించి ఏర్పాటు చేస్తే పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర. లోపల పంచాయతీ సచివాలయంలో పనిచేసే ఒక అధికారి మహేశ్వరి అని ఒక అమ్మాయి నిజాయితీగా వ్యవహరించడం వలన ఫేక్ ఐడీలతో లోపలికి పోబడినటువంటి వార్డు మెంబర్లను ఆ పాప తిరస్కరించడం చేత ఆ రోజు వాళ్ళు ఉప సర్పంచ్ అభ్యర్థిని వాళ్ళ మనిషిని చేసుకోలేకపోయినారు. నిజంగా ఆ పాపే గన మహేశ్వరుని అమ్మాయి గన ఉద్యోగస్తురాలు అవినీతి పరురాలు ఏంటి గన అధికార దుర్వినియోగానికి వరదరాజరెడ్డి యొక్క అధికార దుర్వినియోగానికి లోబడి ఉంటే గన ఈరోజు ఎన్నిక లేదు. నిజంగా ఎన్నిక జరుగుతుంది అంటే గన కారణం ఆ పాప నిజాయితీ. గోపవరం ఉప సర్పంచ్, గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ డేట్ ఇచ్చింది ఎన్నికల కమిషన్. ఈ నెల 19వ తారీఖున ఉదయం 11 గంటలకు ఉప సర్పంచ్ని ఎన్నుకోవాలని ఇచ్చింది. ఈసారి కోరం కూడా లేదు. 19వ తారీఖు ఎంతమంది ఉంటే అంతమందితో, 19వ తారీఖు ఏదైనా వాయిదా పడితే 20వ తారీఖు తప్పనిసరిగా ఎన్నుకోవాల్సిందే అని చెప్పి ఎన్నికల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా మిగులుబడిన అన్ని దానిలకు ఇచ్చింది. అన్ని దానిల క్రమంగా మనకు ఈ నోటిఫికేషన్ వచ్చింది. వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి ఇదొకటే ఉందనుకుంటా, బహుశా ఎక్కడా లేదు, ఇదొక్కటే ఉండేది. ప్రజలకు ఫస్ట్ రిక్వెస్ట్ చేసి చెప్తానా, ఈ గడిచిన ఈ 2 నెలల కాలంలో బలాబలాలు ఏమైనా మారినాయా? మా 14 మా 13 ఏమన్నా 9 అయిందా? వాళ్ళదేమన్నా 6 7 ఉండేది 14 అయింది అని చూస్తే ఏమీ మారలే. ప్రజలారా, మాకు సంబంధించిన వార్డు మెంబర్లు ఆ రోజు 14 ఉంటే పవన్ అని ఒక పిల్లోని దౌర్జన్యంగా బలవంతంగా తీసుకుపోయి పోలీసు వాళ్ళ ద్వారానే బయట అప్పచెపితే కొట్టి కామనూరు పిలిచకపోయి ఆ పిల్లోని నానాకం చేస్తే ఆ పిల్లోని మినహాయిస్తే మా దగ్గర ఆనాడు ఉండే 14 13 అయింది. ఆ 13 ఇప్పుడు కూడా 13 ఉంది. మా వార్డు మెంబర్లు ఎవరు ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అధికారానికి భయపడింది కానీ, వాళ్ళ ప్రలోభాలకు లొంగింది కానీ, వాళ్ళ సైడ్ పోయింది కానీ లేదు. మరి ఈ పొద్దు 13 మేముండి 7 వాళ్ళు ఉంటే ఎవరు ఉప సర్పంచ్ కావాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము అనుకునే మనిషి కావాలా? ఇదే కదా ప్రజాస్వామ్యం. ఇది జరగకుండా వాయిదాలు పడడం, ఇది జరగకుండా పోలీసు కేసులు కావడం, ఇది జరగకుండా రాళ్లతో కొట్టడం, ఇది జరగకుండా మా వాళ్ళని అక్కడ రాణించకపోవడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కార్యాలయంలో వాళ్ళు దూరడం, అధికారులకు దొంగ గుండెపోట్లు రావడం, ఈ సక్రమైన పద్ధతులు కాదు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ఎస్పీ గారిని ఇరువురికి 2 చేతులెత్తి నమస్కరించి ప్రజాస్వామ్యం పట్ల అత్యంత గౌరవం కలిగిన ఓ ప్రజాప్రతినిధిగా, ఓ పౌరునిగా చాలా వినయపూర్వకంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అయ్యా, మార్చి 27వ తారీఖు చేసిన తప్పు పోలీసులు కానీ, కలెక్టర్ కానీ, సంబంధించిన ఉద్యోగస్తులు కానీ ఎవరైతే తప్పు చేసినారో ఆ తప్పు ఈ నెల 19వ తారీఖున జరగబోయే ఉప సర్పంచ్ ఎన్నికల్లో చెయ్యొద్దు అని దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి ఆ తప్పు చేయొద్దు. ఒక్కసారి చేసినారు, ప్రజాస్వామ్యాన్ని చెరబట్టడానికి వరదరాజరెడ్డికి మీరు సహకరించినారు, అయిపోయింది. ఇప్పుడు జరిగే ఎన్నికనైనా సక్రమంగా మీరు జరపండి. ఒకవేళ మీరు జరపకపోతే లాభం జరిగేది వరదరాజరెడ్డికి, నష్టం జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని మీరు అనుకుంటే పొరపాటయ్యా. మీరు పెద్ద చదువులు చదువుకునే వాళ్ళు,
నష్టం జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు, ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో అంతర్లీనమైనటువంటి వ్యవస్థలకు నష్టం జరుగుతుంది. పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు, రెవెన్యూ వ్యవస్థకు చెడ్డ పేరు, ఎన్నికల అధికారికి ఆఫ్టర్ ఆల్ చిన్న 20 మంది వార్డు మెంబర్లు కలిసి ఒక చోట పాల్గొని ఓటు వేయాల్సినటువంటి ఒక చిన్న ఎలక్షన్ను నిర్వహించలేని దుస్థితిలో యంత్రాంగం ఉందనే చెడ్డ పేరు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తుంది. ఒక చిన్న ఉప సర్పంచ్ ఎన్నికకు పోలీస్ బందోబస్తు ఇయ్యలేరా అని చెప్పి పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి జరిగే నష్టం మాకు కాదు, మా కెరీరం ఏం కింద పడదు, మమ్మల్ని తీసుకుపోయి అన్నమాన్ జైల్లో పెట్టరు, మా ప్రాణం ఏం పోదు ఆ ఉప సర్పంచ్ పదవి లేకపోతే. కానీ ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన వాళ్ళు అవుతారు, దాన్ని అమలుపరచడంలో మీరు విఫలమైనారని చెప్పి చెడ్డ పేరు వస్తుంది. ప్రజలకు ఒక తప్పుడు సందేశాన్ని సంకేతాన్ని మనము పంపించిన వాళ్ళం అవుతాం. ఇది జరగకూడదు. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ తప్పనిసరిగా మెజారిటీ సభ్యుల తీర్మానం ప్రకారమే ఎన్నిక జరుగుతుంది. ఆ ఎన్నికను సక్రమంగా అధికారులు నిర్వహిస్తారు. అధికార పార్టీకి తలవగ్గి చెయ్యరు అనే అభిప్రాయం ప్రజల్లోకి పోవాలంటే మీరు మార్చి 27వ తారీఖు చేసిన తప్పును ఈ నెల 19వ తారీఖున చేయొద్దని చెప్తా ఉన్నా. దయచేసి నేను అధికారులందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, రేపు 19వ తారీఖున చిన్నపాటి హింసాత్మక సంఘటన జరగకుండా, ప్రజాస్వామ్యానికి ఏమాత్రం అపఖ్యాతి రాకుండా మా సభ్యులందరినీ నేరుగా ఓటింగ్ దగ్గరికి పిలుచుకొని పోయి భద్రత కల్పించి వారి చేత ఓటు వేయించి లోపల ఎన్నికలు నిర్వహించి ఎన్నిక అధికారి నిష్పక్షపాతంగా నిజాయితీగా ఎన్నికలు నిర్వహించి మెజార్టీ కలిగిన సభ్యుల నుంచి ఒకరిని ఉపసర్పంచ్గా ఎన్నుకునేదానికి పూర్తిగా మీ బాధ్యతను సక్రమంగా చేయమని కోరుతా ఉన్నా. ఒకవేళ ఇది మీరు చేసే క్రమంలో మళ్ళీ 27వ తారీఖున చేసిన ఉదంతమే చేసే ప్రయత్నం చేస్తే జరగబోయే ఎటువంటి దుష్పరిణామాలకైనా పూర్తి బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధికారులే భరించాల్సి ఉంటుందని చెప్పి సవినయంగా తెలియజేస్తూ మంచి ఫలితాలను ప్రజాస్వామ్యానికి అందించాలని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. హాయ్, హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.